ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. అందుకు యేసు, నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక తండ్రితో సంభాషిస్తున్నాడు. ఆయన తన కొడుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఎందుకు? కారణం ఏంటంటే, ఆ పిల్లవాడు ఒక మూగ దయ్యం చేత పీడింపబడుచున్నాడు. అనేక చిత్రహింసలకు గురి అవుతున్నాడు. ఆ మూగ దయ్యము అతనిని కొన్నిసార్లు అగ్నిలోను నీళ్ళలోను త్రోసేసి అతనిని నాశనము చేయాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ఉన్నది. ఆ సందర్భంలో ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ఆయన, ప్రభువా, నా బిడ్డపై కనికరపడు అని ప్రాధేయపడుతున్నాడు. నా బిడ్డను బాగు చేయండి అని ప్రార్థిస్తున్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు అతనితో ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, నీ వలన నమ్మటం సాధ్యమైతే, నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అనేకసార్లు మనం కూడా యేసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తాం, కానీ మనము ఏదో ఒక మతపరంగా ఆచారపరంగా మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసము మనకు ఉండదు. ఆ విషయమే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నా దగ్గరకు రావటం మటుకే కాదు, నన్ను విశ్వసించడం మటుకే కాదు, కానీ నాకు శక్తి కలిగి ఉన్నది. ఏ సమస్యనైనా తీర్చడానికి నాకు సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. నమ్మకం లేకుండా మనము ఏది కూడా మన జీవితంలో ఏ అద్భుతాలు కూడా జరగవు. మనం చెవి చూడలేము. మనము సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తేనే ఆ యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. బహుశా నీవు కూడా ఏదో ఒక కార్యము కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఆ కార్యం నీ జీవితంలో జరగాలంటే ఈ తండ్రి ఏ విధంగా వచ్చి ఆయన ప్రాధేయపడినాడో, ఆ ప్రాధేయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనిని అడుగుతాడు, నువ్వు ఈ విషయం నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్ముతావా, విశ్వసిస్తావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను, నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావు, నా బిడ్డ జీవితంలో కార్యం చేస్తావని నేను విశ్వసిస్తానని ఎప్పుడైతే అతడు యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినాడో, అప్పుడు ఆ యొక్క దయ్యము, ఆ మూగ దయ్యము ఆ కుమారుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నీ జీవితంలో కూడా ఏదో అనేక సంవత్సరాలుగా ఏదో నిన్ను పట్టి పీడిస్తున్నది. నీవు ఒక అద్భుతము కొరకు, ఒక మిరాకిల్ కొరకు ఎదురు చూస్తున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రా, విశ్వాసముతో ఆయన దగ్గరకు రా, ఆయన్ని ప్రాధేయపడు. ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా విశ్వాసముతో ఆయన నమ్మాలి. అప్పుడే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి తృప్తిపరచడము అసాధ్యమని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మతపరంగా ఆచారపరంగా రావడం కాదు, సంపూర్ణ విశ్వాసముతో ఆయన్ని నమ్ముకున్నప్పుడు, ఆయన కార్యములు చేయడానికి సమర్థుడని మనం పూర్తిగా విశ్వసించినప్పుడు మన జీవితాలను అద్భుతాలను చెవి చూస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, ఈ దినమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యంను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. అవునైనా కొన్ని సందర్భాలలో మేము నీ దగ్గరకు వస్తాం, కానీ మీరు కార్యాలు చేస్తారనేటువంటి విశ్వాసం మాలో ఉండదు ప్రభువా. మరొకసారి ప్రభువా, మేము మిమ్మల్ని విశ్వసిస్తే మా జీవితంలో సమస్తము మీరు చేయగలరు అనేటువంటి ప్రభువా, ఆ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నాయన మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ప్రభువా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డను ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు వారిని ప్రభువా స్వస్థపరచండి, విడిపించండి, వారి జీవితాల్లో కార్యాలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
మరొకసారి నాయనా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.